ఈ మతములని. ఇప్పుడు గౌతముడని ఒక మహనీయుడు, ఆయన ఒక మతాన్ని ప్రవర్తింపచేశాడు. తర్కము అని అంటాం, న్యాయము అని అంటాం దాన్ని. అలాగే ఇంకా చాలామంది ఉన్నారన్నమాట ఆచార్యులు. మనకి ఆయా వేదాలు ఎన్నెన్నో విషయాలని చెప్పినా అందులో అన్నిటినీ మనం ఆచరించలేం కనుక మనం ఆచరించడానికి వీలయ్యేటటువంటి కొన్నిటిని పికప్ చేసి వాళ్ళు మనకు అందిస్తారు. నాయన ఇవి మీరు ఆచరించుకోండి చాలు, ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి చాలును అని వారు మనకి అనుగ్రహిస్తారు. అవి మతములు అయ్యాయి. అయితే ఈ మతములన్నింటికి వెనకాతల నడిపే గైడింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. అది మనం తెలుసుకుని తీరాలి. అది నేనేమిటో, నా ప్రపంచం ఏమిటో, నన్ను నడిపేటటువంటి శక్తి విశేషం ఏమిటో తెలుసుకోవాలి. వాటిని తెలిపేది తత్వము అని అంటారు. తత్వం అంటే ఇప్పుడు మన ఉద్దేశం జగమే మాయ బ్రతుకే మాయ. దీనికి తత్వం అని మన వాళ్ళు పేరు పెట్టారు. ఎంత పైచ్యం చూడండి. జగమే మాయ బతుకే మాయ అంటే తత్వం కాదు. అది ఉన్న వస్తువు యొక్క స్వరూపాన్ని ఉన్నట్టుగా గుర్తింపచేసేదేదో దాని పేరు ఏదో తత్వశాస్త్రము అని అంటాం. ఉన్నది ఉన్నట్టుగా మనం గుర్తించడాన్ని తత్వమును తెలుసుకొనుట అని అంటామన్నమాట. మనందరికీ అన్నిటి తత్వాలు తెలియాలి కదండి. అట్లీస్ట్ మనం వాడుకునే వస్తువులకు తత్వం తెలియాలి కదా. మీరు ఒక కారు కొనుక్కున్నారు, కారు తత్వం తెలియకుండా మీరు కారుని ఎక్కి తిరగలుగుతారా? అందులో స్టీరింగ్ ఏమిటో తెలియాలి, ఎప్పుడైనా దాంట్లో ఆయిల్ అయిపోతే ఎక్కడ పోసుకోవాలో తెలియాలి, దాంట్లో ఆ కార్పొరేటర్లో నీళ్ళు అయిపోతే దాన్ని ఎక్కడ పోసుకోవాలో ఎక్కడ మార్చుకోవాలో మీకు తెలియాలి, దానికి ఎక్కడ ఎప్పుడైనా అది ఫ్లాట్ అయిపోతే దాన్ని ఏం చేసుకోవాలో తెలియాలి, అది వేగంగా పరిగెట్టాలంటే దేని నొక్కాలో తెలియాలి, ఆగిపోవాలంటే దేని నొక్కాలో తెలియాలి. అవేం తెలియకుండా కారు కొనుక్కు కూర్చుంటే ఏం చేస్తారు? కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ఇటువంటి చూస్తూ కూర్చుంటాం. వస్తువు యొక్క సమగ్ర స్వరూపాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవడం అవసరం. ఆ స్వరూపాన్ని తత్వము అని అంటారన్నమాట. మనం అది తెలుసుకోవడం ఎలా? వేదాల్లోనే ఉపనిషత్తులు ఆ బాధ్యతని స్వీకరించే, తత్వజ్ఞానాన్ని కలిగించే రెస్పాన్సిబిలిటీ ఉపనిషత్తులు చేస్తాయి. తెలుసుకున్నాక ఏం చేయాలి? ఊరికే తెలిసేసుకుని ఊరుకుంటే లాభం లేదు కదండి. తెలుసుకున్న తర్వాత చెయ్యాలి. చెయ్యడము తెలుసుకొనుట ఇవి రెండు పరస్పరము సంబంధం కలిగినవి. తెలుసుకోవడం అనేది చేయడానికే, చేయడం అనేది తెలుసుకుంటేనే జరగాలి. తెలియకుండా జరగడం లేకపోతే జరపకుండా ఊరికే తెలిసేసుకుని మాత్రం కూర్చోవడం ఇవి రెండు కూడా దండగ. కేవలం తెలుసును కానీ వాడు చేయనంటాడు అంటే వాడికి కన్ను ఉంది కానీ వాడు కాళ్ళు లేని కుంటివాడు అని అర్థం. నాకు తెలుసుకోవడం ఎందుకండి, నా ఇష్టం వచ్చాడు నేను చేస్తూ పోతా అంటే వాడు చేస్తున్నాడు కానీ వాడికి తెలివి లేదు. కాళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవు. ఇద్దరు ప్రమాదకరమైన. కేవలం కాళ్ళు ఉన్నవాడు దీన్నో దాన్నో తంతాడు, ఇక్కడో అక్కడ పడతాడు, వాడు పళ్ళు ఒళ్ళు హోనం చేసుకుంటాడు. ఎందుకంటే వాడు నడుస్తాడంటాడు వాడు కానీ కళ్ళు తెరవనంటాడు. ప్రమాదం కదండి అది. ఒకటి కళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా చూస్తాడు కానీ వాడు ప్రవర్తించనంటాడు, వాడు నడవనంటాడు. ఏం లాభం కళ్ళుండి? జ్ఞానం కన్ను, మనము చేసేటటువంటి ప్రవృత్తి ఆచరణ అనేది కాలు. మనకి కన్ను కావాలి, కాలు కావాలి. అవి రెండు పెర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మనం చేరాల్సినటువంటి గమ్యం వైపు పయనించాలి. ఇది మానవ జీవితం. అందుకు బయలుదేరింది వేదం. అందులో ఉత్తర భాగం మనకి కన్ను జ్ఞానాన్ని ఇస్తుంది, పూర్వభాగం మనకి కాలుని ఇస్తుంది. ఎట్లా జీవితంలో మనం చెయ్యాలో, నడవాల్సిన విధానం ఏమిటో మనకు ఉపదేశిస్తుంది. అందుకోసమే మనకి వేదం అంతా ప్రమాణమే అని అంటారన్నమాట. వేదంలో ఓ భాగం మేము యాక్సెప్ట్ చేస్తామండి, ఇంకో భాగం మేము యాక్సెప్ట్ చేయమండి అంటే మన పెద్దవాళ్ళు అంగీకరించరన్నమాట. ఏమంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం అనుకోండి, ఏం ప్రేమిస్తాం వ్యక్తిలో? అరే నీ మొహం బాగుందిరా, నీ మొహం మాత్రం ప్రేమిస్తా, ఒళ్ళు హోనం చేసేస్తానంటే అదే అర్థం ఉందంటారా? నాకు నువ్వు చేసే పనే కదరా అవసరం, పని చేసేది చేతులు కాళ్లే కదా, చేత నీ చేతులు కాళ్ళు అట్టే పెడతా, నీ తల తీసేస్తానంటే
అది మీనింగ్లెస్. యూనో, నువ్వు మనిషి మీద నీకు ఒక ప్రేమ ఉంది అంటే నీకు ఎక్కడి నుంచి ఉంటుంది? ఫ్రమ్ టోస్ టు టాప్ కదండి. నువ్వు కాలు దగ్గర నుంచి నీ వెంట్రుక చివరి దాకా మొత్తం నువ్వు వ్యక్తిని అంతటినీ ప్రేమిస్తావు తప్ప వ్యక్తిలో ఒక భాగాన్నే ప్రేమిస్తావు. నో. అట్లానే వేదం అనేది మానవ జాతికి కావలసినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కూడా మనకి వికసింపచేయడం కోసం ఏర్పడ్డ ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి కలిగిన ఒక సాధనం. అయితే దాన్ని మనం వినియోగించుకోగలగాలి. అది మనం పెద్దల ద్వారా దాన్ని గురించి సక్రమంగా తెలుసుకోగలిగితే దాన్ని జాగ్రత్తగా వాడుకోగలుగుతాం. తెలియనివాడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు, లేదు ఇతరులకి హాని కలిగించడం కోసం కూడా వాడు వాడితే వాడచ్చు. మనం మొదట జ్ఞానం పొందాలి కనుక, జ్ఞానాన్ని కలిగించే భాగం ఉపనిషద్ భాగం కనుక ఆ ఉపనిషద్ భాగం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఈ ఉదయం పూట కార్యక్రమాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వేదాలు ఎంతో ఒక పెద్ద రాశి, కానీ ఆ వేద రాశిని మంత్రాల లక్షణాలను బట్టి 4 వేదాల కింద చేశారు అని మనం చెప్పుకున్నాం. ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వ వేదము అని 4 రకాలుగా దాన్ని వివరిస్తారు. అందులో ఋగ్వేదం మనకి చుట్టూ ఉండేటువంటి ప్రకృతి శక్తులని ఆహ్వానించడానికి పనికొస్తుందని, వాటితోటి ఎట్లా వ్యవహరించాలో చెప్పే విధానాన్ని యజుర్వేదం అంటారని, ఆ శక్తి విశేషాలని ప్రీతి కలిగేట్టుగా వాటిని సంతోషపెట్టేట్టుగా ఉండేది సామవేదమని, వాటితోటి లౌకికమైన ఫలాలు పొందడానికి ఉపయోగించేట్టుగా ఉండే భాగాన్ని అథర్వ వేదం అంటారు అని మనం చెప్పుకున్నాం. అలాంటి వేద రాశి 1130 శాఖలుగా దాన్ని విభాగం చేశారు మన వేదవ్యాస భగవానుడు తర్వాత ఉండేటటువంటి మహనీయులు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే అందులో ఈవేళకి చాలా శాఖలు నేర్చే వ్యక్తులు లేకపోవడం చేత అవన్నీ కూడా మరుగున పడిపోయాయి. కేవలం ఓ 12 బ్రాంచెస్ మాత్రమే మనకి ఈ రోజుల్లో లభిస్తున్నాయి అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే చెప్పుకున్నది మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు అంటే మనం మర్చిపోతూ ఉంటాం. అయితే ఇది మన సంపద, దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక పెద్ద సంపదకి మనం వారసులం. మన సంపదని మనం మర్చిపోతే దరిద్రులమవుతాం. మనం విజ్ఞానంతో దరిద్రులం కాకూడదు. మన సంపద యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి, దాన్ని అవసరమైన రీతిలో వాడుకోగలగాలి. కనుక ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్పేం కాదు, రిపీట్ చేసుకుంటున్నాను దాన్ని అందుకోసమని. అట్లాంటి వైదికమైనటువంటి వాంగ్మయంలో ఉపనిషత్తులు లభించేటటువంటి వేదాల్లో 2వ భాగం క్రింద ఉన్నాయి. అలాంటి ఒక 14 అని కూడా నిన్నను వాటి పేర్లు మనం చెప్పుకున్నాం. అయితే అందులో ఒక్కొక్క వేదానికి సంబంధించినవి కొన్ని ఉపనిషత్తులను ఉంటాయి. ఆయా వేద నియమం ప్రకారం ఆ ఉపనిషత్తుల్ని మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశం చేస్తూ ఉంటారు. అయితే దాంట్లోకి మనం వెళ్ళే ముందర మనకి అవి అందించిన మహనీయులని స్మరించుకోవడం చాలా అవసరం. ఎప్పుడైనా నువ్వు ఒక యోగ్యతని పొందావు అంటే యోగ్యతని నీకిచ్చిన వ్యక్తి యందు నీకు కృతజ్ఞతా భావం ఉండాలి, చాలా అవసరం. మనకి ఈ విజ్ఞానాన్ని అంతటిని ఇచ్చి ఒక వ్యక్తిత్వాన్ని మనలో నింపినటువంటి మహనీయులు మహర్షులు అంటారు. వారినే పరమ ఋషులు అని అంటాం. మనం రోజు ప్రొద్దున లేవగానే వారిని స్మరించుకోవడం చాలా అవసరం. వారి వల్ల ఈవేళ మనం ఇంత చక్కటి జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఈ చక్కటి జీవితాన్ని గమనించినటువంటి ఇంకా ఇప్పుడిప్పుడే కోతులకు మేము పుట్టాము అనుకునేటటువంటి పాశ్చాత్యులు, అరే ఇందులో ఇంత విలువ ఉందా, ఇది మనం కూడా గ్రహిస్తే బాగుండునే అని వారందరూ కూడా వీటిలో ఉండే రహస్యాలని స్మరించుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సంపద మనదైనప్పుడు మరి దాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందుకోసమనే అందించినటువంటి ఆ మహర్షుల్ని ప్రొద్దున లేవగానే స్మరించడం మనకి